హాయ్ అండి. వెల్కమ్ టు సింపుల్ సిటీ వ్లాగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి ఇన్నర్బిట్ షాపింగ్ మాల్‌కి వచ్చాను. ఈ రోజు అంటే మదర్స్ డే రోజు అన్నమాట. కొద్దిగా అప్‌లోడ్ చేయడానికి లేట్ అయితుంది. సారీ. పదండి ముందొచ్చేసి షాపింగ్‌కెళ్తున్నాము. ఇక్కడ నేను షాపింగ్‌లో వచ్చేసి జాగర్స్ తీసుకుంటున్నాను. జాగర్స్ ఎందుకు తీసుకుంటున్నానంటే నేను రేపు వచ్చేసి ట్రావెలింగ్‌కెళ్తున్నాను. యాక్చువల్‌గా వచ్చేసి షిమ్లా, కుల్లు, మనాలి ఇలా సమ్మర్ వెకేషన్స్‌కి వెళ్తున్నాం మేము. అయితే నేనేమనుకుంటున్నా అంటే కాస్తంత షాపింగ్ చేద్దాం. జాగర్స్ అలాగే ఓవర్ సైజ్ టీ షర్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రావెలింగ్ పర్పస్ చాలా బాగుంటుంది అనిపించింది నాకు. అయితే పదండి. ఇక్కడ వచ్చేసి జాగర్స్ అలాగే టీ షర్ట్స్, బేసిక్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. అయితే నేను వచ్చేసి ఓవర్ సైజ్ టీ షర్ట్స్ తీసుకోవాలనుకుంటున్నా. ఇవి వచ్చేసి స్లీవ్లెస్ టీ షర్ట్స్ అన్నమాట. ఇవి చాలా చాలా బాగున్నాయి. కాకపోతే నేను ఇవి వేసుకోలేను. నేనైతే కంఫర్టబుల్ గా ఉండలేను కాబట్టి అవి నేను ట్రై కూడా చేయలేదు, తీసుకోలేదు. ఓకేనా? ఓన్లీ మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఇది స్టోర్ పేరు వచ్చేసి ఫర్ ఎవర్ 21 అన్నమాట. ఇక్కడ డెనిమ్ జాకెట్ అయితే నాకు ఒకటి చాలా బ్లాక్ గ్రే చాలా బాగుంది. కాకపోతే నాకు డెనిమ్ జాకెట్ అదేమంటారు స్టోన్ బ్లూ కలర్ అంటారు కదా, ఆ కలర్ లో కావాలి. అన్నిటి మీదకి సెట్ అవుతుంది. అందుకోసమని అది కలర్ లేకుండే తీసుకోలేదు. ఓకేనా? అయితే ఇక్కడ వచ్చేసి నేను జాగర్స్ తీసుకున్నాను, అలాగే ఓవర్ సైజ్ టీ షర్ట్స్ కూడా తీసుకున్నాను. ఇంకేం తీసుకున్నాను అనేది చూపిస్తాను ముందు ముందు. పదండి. ఇక్కడ షార్ట్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. ముఖ్యంగా వచ్చేసి నాకు డెనిమ్ షార్ట్స్ అయితే చాలా నచ్చాయి. మీలో ఎవరైనా షార్ట్స్ వేసుకుంటే వారి కోసం అయితే ఇది యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఒకవేళ మీరు షార్ట్స్ వేసుకుంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి చూసి రండి కలెక్షన్, అలాగే ట్రై చేసి కూడా చూడండి. ఇంకా చాలా కలెక్షన్ ఉండే, కాకపోతే నేను ఎక్కువగా చూడలేదు. క్లాత్స్ వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి జ్యువెలరీ చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కాస్తంత మోడర్న్ గా ఉండేలా చూసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వెకేషన్స్ కి వెళ్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టు షాపింగ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్న నెక్ పీసెస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇవి వచ్చేసి వెస్టర్న్ డ్రెస్సెస్ పైకి కూడా, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ పైకి కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. ముఖ్యంగా స్కర్ట్స్, లాంగ్ స్కర్ట్స్, టీ షర్ట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ పర్చేజ్ చేశాను, ఆ క్లిప్ అనేది యాడ్ చేశాను. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి. నాకు అంతగా అయితే ఏం నచ్చలేవు కొద్దిగా కలెక్షన్ ఇయర్ రింగ్స్ లో. కొన్ని మాత్రం చాలా నచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఇవైతే నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వదిలేసాను. ఇది మాత్రం తీసుకున్నాను అండి. చైన్ లాగా ఉండే కదా, ఆ గోల్డెన్ ఇయర్ రింగ్స్ అనేవి నేను పర్చేజ్ చేశాను. కొన్ని అనేవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, కొన్ని అనేవి నార్మల్ గానే ఉన్నాయి కాబట్టి నేను పెద్దగా ఎక్కువగా ఏం పర్చేజ్ చేయలేదు ఇయర్ రింగ్స్ అనేవి. ఓకేనా? ఓన్లీ వన్ పీస్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే ఇండియన్ పైన, ఇండో వెస్టర్న్ పైన ఇది పర్చేజ్ చేశాను సెట్ కావడానికి. అదైతే బాగా సెట్ అవుతుంది అనిపించింది, అందుకోసమే అది పర్చేజ్ చేశాను. పదండి ఇంకేం తీసుకుంటానో చూపిస్తాను. ఆ తర్వాత వచ్చేసి నైకీలోకి వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు ఈ డ్రెస్ అనేది ట్రై చేసి చూశాను. చాలా అంటే చాలా నచ్చిందండి. కాకపోతే సైజ్ ఏంటంటే ఇందులో నైకీలో ఎక్స్ఎల్ఏ లాస్ట్ అనమాట. ఆ తర్వాత కొద్దిగా ప్యాంట్ అనేది టైట్ అవుతుంది కాబట్టి వదిలేశాను, లేకపోతే పర్చేజ్ చేస్తుంటాను. నా ప్రాణం అంతా ఆ డ్రెస్ పైనే ఉందండి. కాకపోతే ఏం చేస్తాం, సైజ్ ఇష్యూ వల్ల తీసుకోలేదు. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసి మదర్స్ డే రోజున ఇన్నర్బిట్ మాల్లో ఇలా డెకరేట్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు. కాకపోతే కొద్ది క్లిప్ మాత్రమే షూట్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఆల్డో స్టోర్ కు వచ్చానండి. ఈ రోజు వచ్చేసి మా ఆయన మా అత్తమ్మ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే అందులో హ్యాండ్ బ్యాగ్ అయినా ఫుట్ వేర్ అయినా ఏది బాగుంటుందా అని చూడడానికి వచ్చాము. రింగ్స్ అవి అనేవి చూసాము చాలా, కాకపోతే అంతగా నచ్చలేదు. అయితే రీసెంట్ గానే మా అత్తమ్మకి రింగ్ గిఫ్ట్ ఇచ్చాడనమాట మా ఆయన. అయితే ఇప్పుడు రింగ్ ఇవ్వద్దని హ్యాండ్ బ్యాగ్ అయినా లేకపోతే బెస్ట్ ఫుట్ వేర్ అయినా ఇస్తా అనుకుంటున్నాడు మా ఆయన వాళ్ళ మమ్మీ కోసం. అయితే ఒక 3-4 హ్యాండ్ బ్యాగ్స్ చూశానండి. అందులో నుంచి ఇది సెలెక్ట్ చేశాను అనమాట. ఎందుకంటే మా అత్తమ్మ కాస్త డీసెంట్ గా క్లాసీగా ఉండే ఐటమ్స్ యూజ్ చేస్తుంది. అయితే ఆవిడకి ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనిపించింది. అయితే ఇది పర్చేజ్ చేశాను అనమాట. అయితే దీని ప్రైస్ వచ్చేసి 11,000 యా 13,000 ఉండే అండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండే, కాకపోతే నాకు గుర్తుకు రావట్లేదు. ఓకేనా? మా బిల్లింగ్ అయిపోయింది. అయితే ఇక్కడ నేను ఒక షార్ట్ క్లిప్ అనేది షూట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండే హ్యాండ్ బ్యాగ్ అయితే మా అత్తమ్మకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ నుంచి కొద్ది కలెక్షన్ మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుండే అవి కూడా. ఓకేనా? అయితే ఆ తర్వాత వచ్చేసి మేము చాలా అలసిపోయాం కాబట్టి కాఫీ తాగడానికి వచ్చామన్నమాట. ఈ కాఫీ డే పేరు ఏంటంటే థర్డ్ వేవ్ కాఫీ
చూస్తున్నారు కదా థర్డ్ వేవ్ కాఫీ. ఓకేనా. ఏ కాఫీ డే పేరు వచ్చేసి ఇదన్నమాట. కాస్త వింతగా అనిపించింది నాకైతే. ఓకేనా. మా అబ్బాయి వచ్చేసి కోల్డ్ కాఫీ ఆర్డర్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటిఫుల్ లొకేషన్ చూసిన తర్వాత ఒక షార్ట్స్ అనేది షూట్ చేయాల్సిందే, అంటే చేయాల్సిందే. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఒక షార్ట్స్ వీడియో అనేది షూట్ చేశాను. షార్ట్స్ వేయడానికి ఆ క్లిప్ ఇందులో కూడా ఇంక్లూడ్ చేశాను. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. యూట్యూబర్స్ కు లొకేషన్ దొరికితే చాలు వీడియో షూట్ చేస్తారు. ఓకేనా. పదండి. ఆ తర్వాత వచ్చేసి హైటెక్ సిటీ నుంచి మేము ఇంటికి వెళ్తున్నాం. అక్కడ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కనబడ్డాయి, బ్యూటిఫుల్ లైటింగ్స్ కనబడ్డాయి. అయితే అది మీతో పాటు షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ స్టోన్స్ దగ్గర ఇలా కలర్ఫుల్ లైట్స్ ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు వెళ్ళినా ఈ లైట్స్ బందే ఉంటుండే, ఈ రోజు చాలు ఉండే కాబట్టి ఈ క్లిప్ కూడా నేను షూట్ చేశాను. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా